హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ధరణి కళ్యాణం' పార్ట్ 30. ధాత్రి దేవు పిలుపు వినిపించి మరోసారి చున్నీతో ముఖం తుడుచుకుని ముఖం మీద చిరునవ్వు పులుముకుని తలుపు తెరిచింది ధాత్రి. లోపలికి వెళ్ళాడు దేవ్. ధాత్రి ముఖం చూడగానే ఏదో జరిగింది అనిపించింది అతనికి. ధాత్రి, ఏమైంది? అలా ఉన్నావు అని అడిగాడు దేవ్. ఎలా ఉన్నాను? నేను బాగానే ఉన్నాను దేవ్ అని నవ్వుతూ చెప్పింది ధాత్రి. నిజంగానా అని అడిగాడు దేవ్. నిజం దేవ్. దేవ్ గారు అంది తడబడుతూ. నేను నీ ఫ్రెండ్ని ధాత్రి, గారు గీరు అని అనకూడదు అని నవ్వాడు దేవ్. ధాత్రి చిన్నగా నవ్వింది అతని మాటలకి. సూర్య బాధ పెట్టాడా అని అడిగాడు దేవ్. అలాంటిదేమీ లేదు అన్నది ధాత్రి. నీతో సరిగ్గా ఉంటున్నాడా అని అడిగాడు. మాట్లాడితే కదా అస్సలు అని విరక్తిగా నవ్వింది ధాత్రి. ఏమీ మాట్లాడలేకపోయాడు దేవ్. ధరణి గురించి చెప్పు. సూర్య అంతగా ఇష్టపడ్డాడు అంటే తను చాలా మంచిదై ఉండాలి. అందంగా అయితే ఉంది అని నవ్వింది. ధరణి పేరు వినగానే మనసంతా మౌనం వహించింది దేవ్కి. నువ్వు చూసావా తనని అని అడిగాడు దేవ్ 2 క్షణాల తర్వాత. సూర్య రూంలో చూశాను అన్నది ధాత్రి. ఇంకా ఆ ఫోటో వాల్కే ఫిక్స్ చేసుంచాడా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును అన్నట్టు తల ఊపింది ధాత్రి. కొంత సమయం మౌనం. ధరణి, సూర్య ఫ్రెండ్స్. సూర్యకి ధరణి అంటే ప్రేమ, ఇంకా ప్రాణం. ధరణి సంగతి తెలియదు. నాకు తెలిసి ధరణికి ప్రేమ లేదనే అనుకుంటున్నాను అని చెప్పాడు దేవ్. ఎలా పరిచయం వాళ్ళు అని అడిగింది. ధరణి వాళ్ళ ఇల్లు ఈ ఇంటి వెనకాలే అని దేవ్ చెప్పగానే ఆశ్చర్యపోయింది. అవునా అన్నది అదే ఆశ్చర్యంతో. సూర్య బెంగళూరులోనే చదువైంది. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. స్టడీస్ అయిపోయాక హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడికి రాకముందు ఆంటీ వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు. బిజినెస్ అంతా సెట్ అయ్యాక సొంతూరుకి వచ్చేశారు. వెనకింట్లో ఉండేది ధరణి. అలా ఫ్రెండ్స్ అయ్యారు. ధరణి పరిచయం అయ్యాక తన పేరు జపించని నిమిషమే లేదు వాడు. ఏమైందో తెలియదు. ధరణికి సడన్గా పెళ్ళి అయిపోయింది. అప్పుడు సూర్య ఇక్కడ లేడు. అంకుల్ వర్క్ విషయమై బెంగళూరు పంపించారు. ధరణి వాళ్ళు కూడా బెంగళూరు వచ్చారు అక్కడికి. ఎప్పుడొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి. సూర్య బెంగళూరులో ఉన్నప్పుడు ధరణి తన హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోయారు అని. మార్నింగ్ గగన్ వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో నిలబడి తనని బయటకు వచ్చే వరకు చూసి ఆమెని కళ్ళల్లో నింపుకొని వెనుదిరిగి సంతోషంగా ఉన్న ధరణిని చూసి అతను వచ్చేశాడు దేవ్. నీకు తెలీదా? వాడంతే చెప్పాను నాకు. ఇంకా ధరణికి ఒక బావ కూడా ఉండేవాడు. వాడు ధరణిని విసిగిస్తున్నాడని వాడిని కొట్టాడు కూడా సూర్య. అక్కడ ధరణి ఫాదర్కి సూర్యకి గొడవ కూడా అయింది. ఇక లైన్ టు లైన్ నువ్వే చెప్పించుకో అని నవ్వాడు దేవ్. చిన్నగా నవ్వి ఊరుకుంది ధాత్రి. అక్కడి నుండి సూర్య దగ్గరికి వెళ్ళిపోయాడు దేవ్. నడిమంచం మీద కూర్చుని ముసుగు వేసుకొని మరీ ఆలోచిస్తోంది జాహ్నవి. దేవ్ తన ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారు ఎక్కువైపోయింది ఆమెకి. కొంత సమయానికి తన ఫోన్ మోగగానే చేతిలోకి తీసుకుంది. డిస్ప్లే మీద ఉన్న దేవ్ నెంబర్ చూసి ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కానీ బలవంతంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ముఖం మీదకి కోపం తెచ్చిపెట్టుకుంది. కాల్ లిఫ్ట్ చేసి మౌనంగా ఉండిపోయింది. హలో జాను పిలిచాడు దేవ్. అంతకంటే ఇంకేం మాట్లాడలేదు జాహ్నవి. కాల్ చేసావేంటి అని అడిగాడు దేవ్. చెప్పకుండా వెళ్ళినందుకు సారీ చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసిన జానకి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్న దేవు మీద కోపం ఇంకా పెరిగిపోయింది. ఏం లేదులే బాయ్ కోపంతో కాల్ కట్ చేసింది జాహ్నవి. అయోమయంగా ఫోన్ వంక చూస్తూ జాను జాను అని పిలిచాడు దేవ్. అప్పటికే జాను కాల్ కట్ చేసింది. మరి ఏమైంది ఈ జాహ్నవికి? అప్పుడప్పుడు మెంటలేమో అని భుజాలు ఎగరేశాడు. సూర్య టెర్రస్ మీద ఉండడంతో అక్కడికి నడిచాడు దేవ్. గగన్ హృదయం మీద తలపెట్టుకుని అతన్నే చూస్తోంది ధరణి. గగన్ నిద్రపోయాడు. అతని చెంప మీద చెయ్యేసి నైట్ పార్టీ గురించి లేట్ అయింది.
ఆ తర్వాత మీ అల్లరి వల్ల లేట్ అయింది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళారు. అప్పటికే అలసిపోయి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆలస్యం చేసి అల్లరి చేసి ఎంత బుద్ధిగా పడుకున్నారో అంది చిన్నగా నవ్వుకుంటూ. ఒక్కోసారి తన గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి అతని బిహేవియర్‌తో కోపం తెప్పిస్తాడు. అంతలోనే మాటలతో, చేతులతో తనని వశం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకోవాలి అతన్ని? మెల్లిగా తల ఎత్తి అంటీ అంటనట్టు గగన్ పెదవుల మీద ముద్దు పెట్టుకుని, మీరు అడిగిన ముద్దు ఇచ్చేశాను అంటూ నవ్వింది. ఆమె స్పర్శకి నిద్రలోనే కదిలాడు గగన్. ప్రశాంతంగా ఉన్న అతని మోము చూస్తుంటే ఎవరికైనా ఎట్టే ముద్దొచ్చేస్తాడు మరి. అతని చేతిని తీసుకుని చుట్టూ వేసుకుని, అతని చేతిని తన నడుము చుట్టూ వేసుకుని, అతని ఎదలో ఒదిగిపోయింది చిన్నగా. నిద్రలోనే ఆమెను దగ్గరికి లాక్కున్నాడు గగన్. అతని ఛాతీ మీద ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంది ధరణి. అలిసిన శరీరంతో వెంటనే నిద్ర పట్టేసింది ఆమెకి. ఎలాగో ధైర్యం తెచ్చుకుని సూర్య గదికి కాఫీ కప్పుతో వెళ్ళింది ధాత్రి. అప్పుడే స్నానం చేసి వచ్చిన సూర్యని చూడగానే తల కిందకు దించింది. ఏం కావాలి అని అడిగాడు తడి హెయిర్ని చేతితో సెట్ చేస్తూ. కాఫీ ఆంటీ ఇచ్చి రమ్మన్నారు అని అంది ధాత్రి. చేతిని ముందుకు పెట్టాడు సూర్య. అతని చేతికి కాఫీ అందించింది. ఆమె చేతి వేళ్ళను కనీసం తాకనైనా తాకకుండా కాఫీ కప్ అందుకున్నాడు సూర్య. ఆశ్చర్యపోయింది ధాత్రి. తల ఎత్తి అతన్ని చూసింది. ఏ ఆచ్ఛాదనం లేని అతని ఛాతిని చూస్తుంటే కళ్ళు తిప్పుకోవాలనిపించలేదు ధాత్రికి. వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంది. ఇక నువ్వు వెళ్ళు అని అన్నాడు సూర్య. కప్ తీసుకుని వెళ్ళిపోతాను అతని రూపాన్ని కళ్ళల్లో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ అన్నది ధాత్రి. ముఖమంతా సీరియస్గా పెట్టుకుని కాఫీ ఫినిష్ చేశాడు సూర్య. ఇక వెళ్ళు ఆమెను దాటుకుని ముందుకు నడిచాడతను. సూర్యగారు వెనక నుంచి సూర్యని హత్తుకుంది ధాత్రి. చేతిలో ఉన్న కాఫీ కప్ నేలను ముద్దాడింది. ఆశ్చర్యపోయాడు సూర్య. వెంటనే తేరుకుని విసుగ్గా ఆమె చేతిని విడిపించాలని చూశాడు. ప్లీజ్ సూర్యగారు భయమేస్తోంది అని అంది ధాత్రి. భయమా? ఎందుకు? ఆమెను దూరం జరిపి ప్రయత్నం ఆపేశాడతను. మీ రూంలో బొద్దింక ఉందండి, అది నా వైపుకు రాబోయింది అంది. అలాగే హత్తుకుపోయింది ధాత్రి. సూర్య శరీరంలో కలుగుతున్న అలజడిని బలవంతంగా ఆపేశాడతను. అయినా నా రూంలో బొద్దింక ఇంపాసిబుల్ అన్నాడు సూర్య. లేదు సూర్యగారు నేను చూశాను అంటూ అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది ధాత్రి. ఆమెను మెల్లిగా దూరం జరిపి ఆమె వైపు తిరిగి ఎక్కడా అని అడిగాడు సూర్య. ఇదిగో మీ కాళ్ళ దగ్గర చిన్నగా అరుస్తూ సూర్యని ముందు వైపు నుంచి హత్తుకుంది ధాత్రి. కూల్ కూల్ అది వెళ్ళిపోతుందిలే అన్నాడు. ఆమె అంతకంతకు గాఢంగా హత్తుకుంటుంటే ఇబ్బందిగా అనిపించింది అతనికి. లేదండి లేదు కొంచెం వెనక్కి జరిగి సూర్య చేతిని పట్టుకుని అటు ఇటు చిందులేసింది ధాత్రి. అతని వెనక ముందు తిరుగుతూ అతని చేతులను పట్టుకుని లాగింది. అలా లాగడంతో ఇద్దరు బెడ్ మీద పడిపోయారు. ధాత్రి మీద వాలి ఉన్నాడు సూర్య. అతని కాళ్ళు పొడవుగా బెడ్ కిందకున్నాయి. కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది ధాత్రి ఆ హఠాత్ పరిణామానికి. ఇద్దరి చూపులు జత అయ్యాయి. ధాత్రి చేతులు సూర్యని చుట్టుకున్నాయి. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఎక్కడ ఉన్న విషయమే మర్చిపోయారు ఇరువురు. సూర్యా అని పిలుచుకుంటూ సూర్య గది తలుపు తెరిచి సూర్య గదిలోకి వచ్చేశాడు దేవ్. ఉలిక్కిపడి జతపడిన చూపులు విడగొట్టేశారు ధాత్రి సూర్య. సూర్య చుట్టూ చేతులు తీసేసింది ధాత్రి. కంగారుగా లేచి నిలబడ్డాడు. వెంటనే పైకి లేచి తల దించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధాత్రి. చేతులు కట్టుకుని తననే చూస్తున్న దేవ్తో ఏంట్రా చూపు అని సీరియస్గా అడిగాడు సూర్య బట్టల షెల్ఫ్ వైపు నడుస్తూ. నేను మామూలుగానే చూశాను అన్నాడు దేవ్. ఇంకేమీ మాట్లాడలేదు సూర్య. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళి డ్రెస్అప్ అయి వచ్చాడు. సూర్య దేవ్ పిలుస్తుంటే ఏంట్రా దేవుని చూడకుండానే అడిగాడు సూర్య. ధాత్రి నచ్చిందా అని అడిగాడు. అంటే అయోమయంగా చూశాడు సూర్య అతని వంక. ధాత్రి అంటే ఇష్టమా అని అడుగుతున్నాను. ఏదో ఊహించుకోకు. బొద్దింక వచ్చింది జారి బెడ్ మీద పడిపోయానంటే అక్కడ ఏమి చేయలేదు ఓకే అన్నాడు. బొద్దింక వస్తే బెడ్ మీద పడిపోతారా?
ఇది నేనెప్పుడూ వినలేదే. కళ్ళు ఎగరేశాడు దేవ్. దేవ్, ఓవర్ యాక్షన్ చేయకు అని దేవ్ పొట్టలో పంచి ఇచ్చాడు సూర్య. నిజమే కదా. సూర్య బుగ్గలాగాడు దేవ్. ఇప్పటికే చాలా ఎక్కువైంది పద అని ఇద్దరూ హాల్లోకి నడిచారు. సూర్య దేవ్ టిఫిన్ చేసేశారు. నాకు ఫ్లైట్ ఉంది, నేను వెళ్తున్నాను అని అన్నాడు దేవ్. అదేంట్రా అప్పుడే? రా, వర్క్ అయింది, వెళ్ళాలి కదా. డ్రాప్ చేస్తాను పదా అన్నాడు సూర్య. పర్లేదురా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు దేవ్. ఓకేరా, డ్రైవర్ వస్తాడు, ఇక నువ్వు మాట్లాడుకో అన్నాడు సూర్య. ఓకే. అప్పుడే కిందకి వచ్చిన దాత్రి దగ్గరికి వెళ్ళొస్తాను దాత్రి, ఆల్ ది బెస్ట్ అన్నాడు దేవ్. ఆశ్చర్యంగా చూసింది దాత్రి. వెంటనే తలదించుకుంది. బాయ్ దేవ్ అని అంది. దేవ్ వెళ్ళిపోయాడు. గగన్ ఆఫీస్కి వెళ్తుంటే బయట కారు దగ్గరికొచ్చింది ధరణి. ధరణి, గగన్ పిలిచాడు. ఏంటండి అన్నది ధరణి. ఈవినింగ్ బయటికి వెళ్దాం, రెడీ అయి ఉండు అని ధరణి పెదవులు టచ్ చేసి వదిలాడు. కంగారుగా చుట్టూ చూసింది ధరణి. నవ్వాడు గగన్. ఏంటండి ఇది అన్నది. కీస్ అన్నాడతను. తలదించుకొని, ఇది ఓపెన్ ఏరియా, మర్చిపోయారా అని అడిగింది ధరణి ముద్దుగా. సో వాట్ అని అన్నాడతను. మీరు మారరు అనుకుంది మనసులో. గగన్నే గుర్రుగా చూసింది ధరణి. ధరణి నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుని, నిన్ను ఎన్నిసార్లు కిస్ చేసినా ఇంకా కావాలనిపిస్తుంది కానీ బోర్ కొట్టదు, ఎందుకో మరి అల్లరిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వదిలేశాడు. బాయ్ అని చెప్పి కార్ స్టార్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు గగన్. డ్రైవర్ ఉన్నాడా? గుడ్లు తేరేసి ధరణి తల కొట్టుకుని ఇంట్లోకి వెళ్ళబోతుంటే, ఇంట్లో బాల్ పడిందని బయట పిల్లలు గోల చేస్తుంటే బాల్ తీసుకెళ్లి వాళ్ళ దగ్గర నిలబడింది. అక్కా ప్లీజ్, ఇంకోసారి బాల్ రాకుండా చూసుకుంటాము, బాల్ ఇవ్వవా అని పిల్లలంతా బ్రతిమాలారు. ధరణికి పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళింట్లో కూడా చుట్టుపక్కల పిల్లలతో చాలా బాగా సరదాగా ఆడుకునేది. ధరణి దగ్గరికి పిల్లలు బాగా వచ్చేవాళ్ళు. ముద్దుగా అడుగుతున్న అందరినీ చూస్తూ, మరి నాకేమిస్తారు అని ధరణి అడిగింది. నీకేం కావాలో చెప్పక్కా అని అడిగాడు వాళ్ళలో ఒకడు. చిన్న బాబు ఉంటే చేతితో రమ్మన్నట్టు పిలిచింది ధరణి. ఆ బాబు ధరణి దగ్గరికి వెళ్ళలేదు. 3 సంవత్సరాలుంటాయేమో దాదాపు. నువ్వు నాకు ముద్దే ఇస్తే బాల్ ఇచ్చేస్తా అని చెప్పింది ధరణి. ఆ బాబు కదల్లేదు, అలాగే ఉన్నాడు, అక్కడే నిలబడి ఉన్నాడు. అయితే బాల్ ఇవ్వను అని అంది ధరణి. అక్క, చింటూగాడు ఎవరికి కిస్ ఇవ్వడక్క, కేవలం వాళ్ళ మమ్మీకి డాడీకే కిస్ ఇస్తాడు అని చెప్పాడు ఇంకో పిల్లాడు. డిసప్పాయింట్ అయింది ధరణి. అక్క ప్లీజ్ అని అడిగారు బాల్ కోసం. సరే తీసుకోండి అని బాల్ ఇచ్చేసింది. ఆ పిల్లవాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ధరణి. వాడు చిరాగ్గా బుగ్గ చెరుపుకున్నాడు. ఆశ్చర్యపోయింది ధరణి. అంతలోనే నవ్వుకుంది. థ్యాంక్స్ చెప్పి పిల్లలందరూ వెళ్ళిపోయారు. ధరణి ఇంట్లోకి నడిచింది. చకచక టిఫిన్ చేసి కళ్యాణి పిలుస్తుంటే వినిపించుకోకుండా బయటికెళ్ళింది దాత్రి. సూర్య, దాత్రి ఒక్కటే వెళ్తుంది నాన్న, నువ్వు వస్తున్నావు కదా. ఎందుకు వెళ్ళింది, ఏమైనా అన్నావా? సూర్యని అనుమానంగా చూసింది కళ్యాణి. అమ్మా, నిజంగా నేను ఏమీ అనలేదు, ఆ అమ్మాయితోనే మాట్లాడలేదు అసలు, చిరాకు వస్తుంటే చెప్పాడు సూర్య. ఏమనుకుందో ఏమో, ఒకవేళ నీకు రోజు ఇబ్బంది అవుతుందనుకుందేమో. ఆడపిల్లరా, వెళ్ళిరా నాన్న. సూర్య గడ్డం పట్టుకుని బ్రతిమాలింది కళ్యాణి. అమ్మా, వెళ్తుంది కదా, వెళ్ళనివ్వు, మళ్ళీ నేను డ్రాప్ చేయడం ఎందుకు విసుగ్గా అన్నాడు సూర్య. ప్లీజ్ నాన్న, తను రామ్ అంకుల్ కూతురు, ఆయన డాడీ క్లోజ్ ఫ్రెండ్ అని తెలుసు కదా నీకు, వెళ్ళు నాన్న అని అంది కళ్యాణి. అమ్మా నువ్వున్నావే అని విసుగ్గా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని కారు దగ్గరికి నడిచాడు. బయట దాత్రి కనపడలేదు. దాత్రి వెళ్ళిపోయి ఉంటుందనుకుని కారు స్టార్ట్ చేశాడు. రోడ్డు మీదకి నడుస్తూ కనిపించింది. దాత్రి పక్కన కారు ఆపాడు. తల తిప్పి సూర్యని చూసి, మీరు వెళ్ళిపోండి, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను అని నేల చూపులు చూస్తూ చెప్పింది. అవసరం లేదు, కారు ఎక్కు అని అన్నాడు సూర్య. పర్వాలేదండి అని సూర్యని చూడకుండానే అంది దాత్రి. సీ మిస్, కారు ఎక్కు, నీకోసం కాదు మా అమ్మ కోసం అన్నాడు సీరియస్గా. సూర్య వాయిస్లో బేస్కి గబుక్కున
కారు ఎక్కి కూర్చుంది ధాత్రి. మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి బుగ్గల్లో సిగ్గులు పూస్తుంటే తలని విండో నుంచి బయటకు పెట్టి చూస్తోంది ధాత్రి. అప్పుడప్పుడు ధాత్రిని గమనిస్తూ డ్రైవ్ చేశాడు సూర్య. హలో అన్నాడు. సూర్య వైపు చూసింది ధాత్రి. నేను ఈవినింగ్ ఎప్పుడు వస్తానో తెలీదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. అలాగేనని తల ఊపింది ధాత్రి. ధాత్రి డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు సూర్య. వెళ్తున్న సూర్యుని కొంతసేపు చూసి నవ్వుకుని వెళ్ళిపోయింది ధాత్రి. ఉదయం లేచిన దగ్గర నుంచి దిగులుగా ఉన్న జాహ్నవిని గమనించింది సుజిత. జాను, ఏమైంది అలా ఉన్నావు? జాహ్నవి పక్కన కూర్చుంది సుజిత. ఏం లేదమ్మా అని చెప్పింది జాహ్నవి. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా ఏం లేదు. నా దగ్గర దాచుకే విషయం చెప్పు. దేవ్ హైదరాబాద్ వెళ్ళాడు, అప్పటినుంచి కాల్ చేయలేదు అని చెప్పింది జాను. జాహ్నవిని చూసి నవ్వి, ఏ పని మీద వెళ్ళాడో ఏంటో, ఇక్కడ ఉన్నన్ని రోజులు చుట్టూనే తిరుగుతావు కదా, అక్కడ వెళ్ళాక కూడా వదలవా అని మళ్ళీ నవ్వింది సుజిత. సుజీ, నువ్వు కూడా ఏంటి అని సిగ్గుపడింది జాహ్నవి. వచ్చేస్తాడులే త్వరగానే, లేచి ఫ్రెష్ అవ్వు, ఆఫీస్కి వెళ్ళాలి కదా. జాహ్నవిని తొందర చేసింది సుజిత. మరోవైపు ధరణి, ఏమైంది దిగులుగా ఉన్నావు? మార్నింగ్ నుంచి సోఫాలో కూర్చుని దీర్ఘంగా ఆలోచించసాగింది ధరణి. ఆ విషయాన్ని గమనించి మాలవిక ధరణి దగ్గరికొచ్చి కూర్చుంది. మాలవిక పిలుస్తున్నా వినిపించుకోలేదు ధరణి. ధరణి అని ధరణి భుజాన్ని తట్టి పిలిచింది మాలవిక. ఆ అత్తయ్య అని ఉలిక్కిపడి చూసింది ధరణి. అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? అత్తగారు అడగగానే ఏం లేదు అన్నట్టు అడ్డంగా తలూపింది. చెప్పు ధరణి అంది మాలవిక. అంటే అత్తయ్య అంతకుముందు పిల్లల దగ్గర విషయం గురించి చెప్పింది. ఆ పిల్లవాడు ముద్దు పెట్టలేదని అలా ఉన్నావా? నవ్వు వచ్చేసింది మాలవికకి. అయ్యో కాదత్తయ్య, ముఖం చిన్నబుచ్చుకొని ధరణి చెప్పింది. మరి ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది మాలవిక. ఏమో అత్తయ్య, నాకు పిల్లలుంటే బాగుండు అనిపించింది అని తలదించుకొని నవ్వుతూ చెప్పింది ధరణి. ధరణి తల మీద నిమురుతూ, అది మీ చేతుల్లోనే ఉంది అని నవ్వింది మాలవిక. అలాగే అత్తయ్య అని చిన్నగా నవ్వుకుంది ధరణి. వెళ్ళి రెస్ట్ తీసుకో ధరణి, మార్నింగ్ ఎప్పుడో లేచినట్టున్నావు కదా అని అన్నది మాలవిక. సరేనని తన రూంలోకి వెళ్ళిపోయింది ధరణి. సాయంత్రం ఇంటికొచ్చేశాడు సూర్య. ధాత్రి ఎక్కన్నానా అని అడిగింది కళ్యాణి. నన్ను అడుగుతావేంటమ్మా, తనకి ఆఫీస్ నుండి ఇంటికే వస్తుంది, ఈ పాటికి వచ్చి ఉండాలి కదా అని అడిగాడు సూర్య. లేదు సూర్య, ధాత్రి ఇంకా ఇంటికి రాలేదు, ఏమైందో ఏమో అని కంగారు పడిపోయింది కళ్యాణి. అమ్మా, ఊరికే కంగారు పడుకో, తనేం చిన్నపిల్ల కాదు, వస్తుందిలే అని నిర్లక్ష్యంగా అన్నాడు సూర్య. సూర్య అని చిన్నగా అరిచింది కళ్యాణి. విసుగ్గా చూశాడు సూర్య. ఒకసారి వెళ్ళి చూసిరా నాన్న బ్రతిమాలతో అడిగింది కళ్యాణి. సరే, నువ్వేం కంగారు పడుకో, ఎక్కడికి వెళ్ళదులే, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది, నేను తీసుకొస్తాను తల్లికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. కథ కొనసాగుతోంది. ఇంతకీ ధాత్రి ఏమైనట్టు? సూర్య ధాత్రిని తీసుకొస్తాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన కథ చూడాల్సిందే. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం తెలపండి. అలాగే మీ స్నేహితులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.